హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా దిది పాప కోసమని మళ్ళీ షాపింగ్కి వచ్చాము. మొన్న ఒక దగ్గర చూసాం కానీ అన్నీ ఒకే కలర్ అనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు వరకు తీసుకున్నవి. అందుకని చెప్పేసి డిఫరెంట్గా తీసుకుందామని చెప్పి చూడడానికి వచ్చాము. కానీ ఇక్కడ కూడా అవి ఆల్మోస్ట్ సేమ్ కలర్సే ఉన్నాయి. ఈసారి రెడీమేడ్ది తీసుకుందామని చెప్పి వెళ్తున్నాము. ముందు దిదికి ఉన్న వాటి లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేద్దామని చెప్పి చూస్తుంటే అన్నీ మళ్ళీ సిమిలర్ కలర్సే దొరుకుతున్నాయి. ఇంకా రెడీమేడ్ది కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టిచ్ చేయడానికి టైం కూడా లేదు. అందుకని చెప్పి ఆల్మోస్ట్ అలాంటి కలర్సే తీసుకున్నాం. మళ్ళీ తేజ ఇటు చూడు, నేను ర్యాటిల్తో సౌండ్ చేసే చూసిందేమో అని చెప్పి నేను మోగిస్తుంటే అదేమో తీసుకుంది, చేతితో ఇలా లాక్కుంది. సరే లాక్కుంది ఆడుకుంటుందేమో అంటే చేతికి బ్యాంగిల్లాగా వేస్తుంది. క్యూట్ ఉంది. మా బుజ్జిదానికి ఒకటే పని ఉంది, బోర్ల పడ్డం వచ్చిన దగ్గర నుంచి అసలు స్ట్రైట్గా నార్మల్గా పడుకోవడం మానేసింది. నేను ఇలా తీసుకొచ్చి పడుకోబెడతాను, మళ్ళీ వెంటనే దానికి నిద్రలో అయినా కూడా గుర్తొస్తుంటాం అనమాట. గుర్తురాగానే బోర్ల పడిపోద్ది. మళ్ళీ నేను తీసుకొచ్చి పక్కన మామూలుగా పడుకోబెడతాను, మళ్ళీ తిరిగిపోద్ది. అలాగే అవుతుంది ఈ రోజంతా. ఇంకా నాకు అదే పని అనమాట. అది తిరగడము, నేను మామూలుగా తీసుకొచ్చి పడుకోబెట్టడము, అదే పని అవుతుంది. ఇంకా తర్వాత అంటే ఒక 4-5 రోజులు మాత్రం చూశాను. ఆ తర్వాత వదిలిపెట్టాను. ఎందుకంటే నేను ఎంత ఆపినా ఆగట్లేదు కాబట్టి ఇంకా సరే నార్మల్గా దానికి అది అలాగే ఇష్టం ఉందేమో, సరే అలాగే కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అని చెప్పి ఇంకా అలా వదిలిపెడుతున్నా ప్రజెంట్ అయితే. నేను ఇక్కడ కెమెరాతో రికార్డ్ చేస్తున్నా, ఆల్రెడీ చూస్తుంది. సో ఇంకా పడుకుంది కదా మామూలుగా అని చెప్పేసి నేను జస్ట్ ఇట్లా కెమెరా ఆఫ్ చేశాను అంతే. మళ్ళీ ఆన్ చేయడానికి ఇలా జస్ట్ తీసానో లేదో పడిపోయింది. నేను వీట్ రవ్వలో బెల్లం వేసుకుని ఇలా స్వీట్ చేసుకుని తింటున్నా. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మోస్ట్లీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా తీసుకుంటున్నా. లేదు అంటే వీట్ రవ్వతో ఉప్మా అలా చేసుకుని తింటున్నా. బాగుంది. ఇలా అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా, అలాగే మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మంచిగా ఇలా చేసుకుని అయితే తింటున్నా. అందరూ తినే ఇంట్రెస్ట్ ఉంటే నేను కొంచెం ఎక్కువ చేస్తాను, లేదంటే నేను కొంచెం నా వరకు చేసుకుని ఆఫ్టర్నూన్ ఒక బౌల్, ఈవినింగ్ ఒక బౌల్ అలా తింటున్నా. ఇంకా పెట్టలేదురా బుడ్డి. అర్రే అసలు ఇంకా పెట్టందే చూడు. అయ్యో అయ్యో ఇంకా పెట్టలేదు నాన్న. రోజు బెడ్ పైన పడుకోబెట్టి ఉంచుతున్నాం కదా. సో బెడ్ పైన ఒక్కసారి కాదు, ఒక్కొక్కసారి అయితే 2 సార్లు రోల్ అవుతుంది ఇలాగా. సో ఒకసారి కింద కూడా పడుకోబెడితే రోల్ అవుతుందో లేదో చూద్దామని చెప్పేసి కింద పడుకోబెట్టమన్నారనమాట. అందుకని ఈరోజు కింద అరేంజ్ చేస్తున్నాము. డ్రై షీట్స్ అవన్నీ వేసి అని కింద కొంచెం మెత్తగా ఉండేలాగా, అంటే బెడ్ అంతా మెత్తగా ఉండదు కానీ మామూలుగా ఉండేలాగా చూస్తున్నాము. సున్నుండలు చేయమన్నావా తేజ? మొన్న చేశారు కదా ఆల్రెడీ. ఓకే అదిగో అందుకు తీసుకో చిట్టి. ఇంకా
తిప్పుతుందిలే, అదే తిప్పుతుంది. నొప్పి ఉంటుందా నా కిందకి పెట్టుకో. చేసింది పోరాటం కూడా ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడే. సిగ్గొచ్చింది తిట్టికి. అట్లా అదిగో మెడ నెమ్మదిగా. అమ్మో మెడ కూడా ఎత్తేసింది వస్తుంది. మళ్ళీ వెనక్కెళ్తావా? అక్కడ చార్జర్ తీసేదా? చిట్టినైనా అంతే అంతే మెడ ఎత్తడం అంటే అంతే. అమ్మో వద్దు 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 వద్దు. పైకి పైకి పైకెత్తు. పెద్ద ముందు జరిగిందా ఇక్కడ చీటింది ముందుకొచ్చింది. అమ్మా ఇదే 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 చిట్టి మెన్న బుట్టున్నా ఇంకా డ్రెస్ మొత్తం కూడా వేయలేదు. డ్రెస్ వేస్తుండగానే సగం వేస్తుండగానే ఇట్లా పడుతుంది. డ్రెస్ సగం వేస్తుండగానే ఇలా పడుకుని పోయింది తిరిగేసి. జ్యోతి 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 లేస్తావా? జ్యోతి నిద్ర లేస్తావా? తిరిగేసి పడుతుంది. నేను ఎప్పుడు పాప పక్కనే ఉంటాను కాబట్టి బోర్ల పట్టలు చూస్తూనే ఉన్నా. అండ్ ఇంట్లో ఇంకెవరు చూడలేదు. ఫస్ట్ డే పడింది కదా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. ఆ రోజు అందరికీ పిలిచామన్నమాట. అండ్ వీడియో కూడా తీసాం కాబట్టి చూపించాం తర్వాత. అండ్ అలాగే తర్వాత 2 days వరకు మెడ పెద్దగా ఎత్తలేదు. 3rd day నుంచి మెడ ఎత్తుతుంది. అప్పుడు ఇంకా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, స్టేబుల్ అయింది ఇంకా మెడ అని చెప్పి. అండ్ ఇంకా అప్పటి నుంచి మెడ ఎత్తుతుంది. అండ్ తనకి తానే చెయ్యి ఫస్ట్ నుంచే తీసుకుంది. ఫస్ట్ రోజు బోర్ల పడినప్పుడు కూడా తనకి తానే తీసుకుంది చెయ్యి, ఎవరి హెల్ప్ లేకుండా. అండ్ మెడని నెట్టుకుంటూ తనే బోర్లా పడిపోయింది. అండ్ ఆ తర్వాత నుంచి కూడా ఇంకా ఏం హెల్ప్ లేకుండానే తనకి తనే చేస్తుంది. కాకపోతే మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఏదో ఆవేశంలో పడిపోయిందిలే ఒకసారి, ఇంకా మళ్ళీ చూద్దాము అన్నట్టుగా చూసాము. కాకపోతే ఇంకా ఒక్కసారి పడింది అంటే అసలు వదలలేదనమాట. ఇంకా పర్ఫెక్ట్ అయ్యేదాకా పని చేస్తూనే ఉంది. అసలు మొత్తానికి ఒక 4 daysలో కంప్లీట్గా పర్ఫెక్షన్ వచ్చింది. మెడ బాగా ఎత్తడము అండ్ చేతిని కూడా ఈజీగా తీసేసుకోవడము, అస్సలు టెన్షన్ లేకుండా. అండ్ మంచిగా అలాగే ఇలా ఒళ్ళో ఉన్నప్పుడు పడుకుంది కదా అని చెప్పి నార్మల్గా పడుకోబెడితే వెంటనే తిరిగిపోతుంది. అలా అసలు ఇంకా దానికి ఒక పెద్ద గేమ్ లాగా అయిపోయింది.